Hey guys, welcome to Cooking Vlog. Today video is Telangana special bagara rice and ghee chicken fry. దీని వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ బ్యాచిలర్స్ చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. ముందుగా దానికోసం హాఫ్ కేజీ చికెన్ కడిగేసి తీసుకోవాలి. సాల్ట్, పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాలి. అండ్ తర్వాత తగినంత కారం వేసుకోవాలి. నేనైతే 5 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. ఇది కలర్ఫుల్గా ఉంటుంది, బట్ కారం అయితే తక్కువగా ఉంటుంది. చెప్పాను కదా ఘీ ఫ్రై అని, దానికోసం 4 టేబుల్ స్పూన్స్ ఘీ వేస్తున్నాను. అండ్ తర్వాత పుదీనా, కొత్తిమీర వేస్తున్నాను. ఇది వేసాక పసుపు, కారం, అల్లం చికెన్కి పట్టేలా బాగా కలిపేసుకోవాలి. హ్యాండ్ తోటే కలపాలి, సో అప్పుడే బాగా పట్టేస్తుంది. తర్వాత చీల్చిన 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇది కూడా వేసి బాగా కలపండి. దీన్ని 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి. తర్వాత ఒక కడాయి తీసుకొని కర్రీ లీవ్స్, ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి కూడా బాగా ఫ్రై చేయాలి. అండ్ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే నాన్ వెజ్లోకి ఇలా వస్తేనే బాగుంటుంది. 30 మినిట్స్ తర్వాత చికెన్ అయితే ఇలా ఉంది. సో దీంట్లో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మంచిగా కలిపేయాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కలిపేయాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత ఈ చికెన్ అయితే ఇలా అయిపోయింది, బాగా ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించాలి. ఆయిల్ సపరేట్ అయ్యాక కొద్దిగా గరం మసాలా అండ్ చికెన్ మసాలా, అలాగే కసూరి మేతి కూడా నలిపి వేస్తున్నాను నేను ఇక్కడ. ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దించే ముందు కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా వేసి దించేసుకోవడమే. అండ్ ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సో తర్వాత బగారా రైస్ కోసం నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఘీ అండ్ బగారా లీవ్స్, షాహీ జీరా, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు యాడ్ చేస్తున్నాను. మీ స్టార్ ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకు అది ఇష్టం లేదు. అండ్ ఆనియన్, పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి బాగా వేపాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా కడిగేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేస్తున్నాను. 1 కప్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, అప్పుడే బాగా ఉడుకుతుంది రైస్ అనేది. సో నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. అండ్ తర్వాత కొత్తిమీర, పుదీనా అండ్ తగినంత సాల్ట్ వేసేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే. రైస్ కూడా చాలా బాగా ఉడిపోయిందండి. సో ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై అండ్ బగారా రైస్ చాలా రెడీ అయిపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.